హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మామూలుగా అయితే కంప్యూటర్ వర్క్కి అయితే ఒక బ్లౌజ్ అయితే ఇచ్చానండి. ఆ బ్లౌజ్ ఇక్కడ రన్ అవుతుందన్నమాట. అంటే కంప్యూటర్ వర్క్ అయితే జరుగుతుంది. అదే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొన్ని విషయాలు నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. టైలరింగ్ వస్తే చాలండి, మనీ చాలా విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగా అని చెప్పేసి, అంటే మనీ ఎలా సంపాదించుకోవచ్చు చాలా విధాలుగా అనేది వీడియోలో షేర్ చేస్తాను. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది, చూస్తున్నారు కదా. ఇంటికైతే తీసుకొచ్చానండి. మార్నింగ్ తీసుకొని వచ్చాను, నైట్ వెళ్ళాను. అప్పటికి నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, ఒక హ్యాండ్ అయితే అయిపోయిందనమాట. తర్వాత వచ్చేసి ఇంకొక హ్యాండ్ అయితే మిగిలింది. అది ఈరోజు మార్నింగ్ అయితే అవుతుందన్నమాట. అయిపోయింది కూడా. ఇది శారీ బ్లూ కలర్, గ్రీన్, అలాగే పింక్ ఉందన్నమాట ఆ శారీలో. అదే ఇక్కడ యూస్ చేయడం జరిగిందనమాట. చాలామంది కూడా టైలరింగ్ నేర్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ భయపడుతూ ఉంటారు. టైలరింగ్ నేర్చుకుంటే ఎన్నో రకాలుగా సంపాదించుకోవచ్చు అండి మనీ అనేది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, బ్లౌజ్ అనేది మార్నింగ్ ఇంటికి తీసుకొని వచ్చాను. ఇంటికి తీసుకొని వచ్చి షాప్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాను అనమాట. ఇక్కడ మీకు అది చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా అని చెప్పేసి. శారీ అయితే ఇది అండి, గోల్డ్ కలర్, అలాగే వచ్చేసి పింక్ కలర్ బార్డర్తో వచ్చిందనమాట. చూసారా, గ్రీన్, బ్లూ, అందులో పింక్ కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. బ్లౌజ్ పీస్ అనేది చాలా డామినేటింగ్గా ఉందండి. కలర్ అనేది చూసారు కదా. బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఓవరాల్ లుక్ అయితే మనీ సంపాదించవచ్చు అని చెప్పేసి అన్నాను కదా, అది ఎలాగా అని చెప్పేసి చెప్తాను చూడండి వీడియో ఎండింగ్ వరకు. ఇక్కడ సేమ్ శారీలో ఉన్న కలర్సే యూజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ అస్సలు సరిగ్గా బ్లౌజ్ పీస్ అనేది చాలా కలర్, అంటే నిండుగా ఉందన్నమాట కలర్ అనేది. అసలు వర్క్ కలర్స్ కనిపిస్తున్నాయి కానీ ఆ అవుట్లైన్ కానీ అది సరిగ్గా కనిపించట్లేదు. అక్కడికి కూడా చాలా ట్రై చేసాం మేము కలర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా. ఇంకా సరేలే అని చెప్పేసి అలాగే వేసేసింది అనమాట అక్క. కానీ లుక్ అయితే చాలా బాగుందండి, నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ నెక్ అండి ఇదైతే. బ్లూ, పింక్, గ్రీన్ వేయడం వల్ల హైలైట్ అయిందనమాట ఫ్లవర్ డిజైన్ అనేది. చాలా బాగుంది. ముడికుట్టు అంటారండి కంప్యూటర్ వర్క్లో, ముడికుట్టు అనమాట అదైతే. చూసారు కదా, ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉందండి నెక్ అయితే. ఇది ఇప్పుడు నేను స్టిచ్ చేయాలి షాప్కి వెళ్ళిన తర్వాత. టైం వచ్చేసి 3:25 అయితే అవుతుందండి. ఇంకా నేను 4కి అలా ఈ వీడియో అప్లోడ్ చేసేసి వెళ్ళిపోతాను. మన వీడియో వచ్చేసి 6కి అలా వస్తుందండి. చూసారు కదా, బ్లౌజు ఇది నేను ఈవినింగ్ అయితే నిన్న కుట్టానండి. ఇంక ఇది ఇప్పుడైతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ చేసేసాను అనమాట. ఫ్రంట్ పార్ట్, అలాగే బ్యాక్ నెక్. ఫ్రంట్ వచ్చేసి నేను ప్రిన్స్ కట్ అయితే పెట్టానండి, చూస్తున్నారు కదా. ప్రిన్స్ కట్ అయితే పెట్టాను. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టాను. ఇది మీరు శారీస్ చూసినట్లయితే కనుక్కుంటారండి. ఆ శారీస్లో బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి, బ్లూ కలర్ శారీ వచ్చేసి నావీ బ్లూ, రెడ్ కలర్ అయితే బార్డర్ వచ్చిందనమాట ఆ శారీ ఇది. చూసారు కదా, శారీ బ్లౌజ్ బాగుందండి నిజంగా. మనీ ఏ విధంగా సంపాదించుకోవచ్చు అంటే చాలామంది కూడా భయపడుతూ ఉంటారండి మిషన్ నేర్చుకోవడానికి. కానీ ఇలా నేర్చుకుంటే చాలా లాభాలే ఉన్నాయి. అవి ఎవరికి తెలియట్లేదన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు చాలా వరకు కూడా మిషన్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంటే కాంటాక్ట్లో ఉండాలన్నమాట. మగ్గం వర్కర్స్కి, అలాగే ఎంబ్రాయిడరీ వర్కర్స్కి కాంటాక్ట్లో ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు నేను బ్లౌజెస్ మాత్రమే స్టిచ్ చేస్తాను కదా. స్టిచ్ చేసినప్పుడు ఏంటంటే మన దగ్గరికి కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ వేసిస్తారా అనేసి వస్తూ ఉంటారనమాట. అలా మనం కాంటాక్ట్లో ఉన్నామనుకోండి మనకు తెలుస్తుందనమాట. అంటే కాంటాక్ట్లో ఉన్నామనుకోండి మన దగ్గరికి సపోజ్ ఒక కొత్త కస్టమర్, ఇప్పుడు వీళ్ళు నాకు కొత్త కస్టమర్సే అండి చెప్పాలంటే. వీళ్ళకు నేను తెలుసు కానీ కొత్త కస్టమర్సే అనమాట. అంటే శారీస్ అన్నీ కూడా తీసుకొని వచ్చారు మన దగ్గరికి. చూసారు కదా మీరు, శారీస్ వీడియో కూడా చేసున్నాను. ఆ శారీస్లో కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ కావాలని చెప్పేసి అని ఉన్నారనమాట. కంప్యూటర్ వర్క్ అక్క నాకు తెలిసిన కొంది, నేను తన దగ్గర వేయించుకుంటాను. నేను షాప్ రన్ చేయకముందు నుంచి కూడా తన దగ్గరికి వెళ్ళేసి ఇలా డిజైన్ కావాలి ఇది అని చెప్తే తను మనకి ఏంటంటే మనం బొట్టెకి పెట్టుకున్నాం కదా,
తను కొద్దిగా అమౌంట్ అనేది ఇంకా తగ్గిస్తుంది. డైలీ అంటే మనం మామూలుగా వెళ్ళడానికి ఇలా బొట్టెకి పెట్టుకొని మన దగ్గరికి కస్టమర్స్ వస్తూ ఉంటారు. తనకి కస్టమర్స్ పరిచయం చేస్తూ ఉన్నామనుకోండి, పరిచయం అంటే మళ్ళీ మీరు అలా అనుకోకండి. ఎలా అంటే మన దగ్గరికి కస్టమర్స్ వస్తారు కదా! వాళ్ళని డైరెక్ట్ మీరు తీసుకెళ్ళకండి. అది కాని పనిది. అలా అది కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్‌లో అయితే. ఇంకొకటి చాలామంది కూడా ఒప్పేసుకుంటారనమాట. నేను తీసుకుంటానని చెప్పేసి. ఇప్పుడు నేను ఎలా తీసుకున్నాను, డైరెక్ట్ నా దగ్గరికే వచ్చారు వాళ్ళు. ఆ కస్టమర్స్‌ని నేనే డీల్ చేశాననమాట. ఇలా నా దగ్గర నేనేం చేశానంటే, నా దగ్గర కస్టమర్స్ అంటే ఫోటోస్ ఉంటాయి కదా! కస్టమైజ్ చేసినవి బ్లౌజెస్ ఇవన్నీ కూడా మోడల్స్. నేను ఇవన్నీ కూడా వాట్సాప్ నెంబర్‌కి సెండ్ చేయించుకున్నాను. అక్క మీ దగ్గరున్న డిజైన్స్ అన్నీ నాకు పెట్టండి అని చెప్పేసి అడిగాను. తనైతే పెట్టారనమాట. అందులో నుంచి ఒక బ్లౌజ్ అయితే ఒక వర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని నేను ఇంత ప్రైస్ అని చెప్పేసి నేను అక్కని అడిగాననమాట. అక్కొచ్చేసి మామూలుగా ప్రైస్ ఎంత అంటే నాకు తను పెట్టింది. నేను దానికన్నా తగ్గిచ్చే ఇస్తానండి. ఎందుకు అంటే మనకు కూడా కమిషన్ అనేది వస్తుందనమాట ఇక్కడ. తను ఒకవేళ మీరు డైరెక్ట్ కస్టమర్స్‌ని మీరు తీసుకోలేరనుకోండి, ముందుగానే మాట్లాడుకోవాలి. అక్క ఇలా నా తరఫున కస్టమర్స్ వస్తే ఇంత మనీ అని చెప్పేసి అడగాలనమాట. అడిగితే మాత్రము ఖచ్చితంగా మనకి ఇటువంటి విధంగా కూడా ఈ విధంగా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చనమాట. మనకి ఇందులో కమిషన్ అనేది ఉంటుందండి. మనం తీసుకెళ్ళాం కాబట్టి కస్టమర్స్‌ని. అదే గనుక చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం కస్టమర్‌ని తీసుకువెళ్ళేటప్పుడు ఒక డిఫరెన్స్ ఉంటుంది. మనమే కస్టమర్‌ని డీల్ చేసి ఇంత అమౌంట్ అని చెప్పేసి తీసుకోవడంలో ఇంకొకటి ఉంటుందనమాట. ఇలా చాలానే ఉంటాయి టైలరింగ్స్‌లో లాభాలనేది. నేను ముందు కూడా చాలా వీడియోసే మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటానండి. ఇవన్నీ ప్రైజెస్ ఇవన్నీ నేను షేర్ చేశాననుకోండి ఇక్కడ, నా కస్టమర్స్ కూడా ఉంటారు. చూస్తూ ఉంటారనమాట. ఇంత లాభం అనేది మనకు కూడా ఉంటుంది. మీరు ఇలా చేయండి. కస్టమర్స్ ఇప్పుడు బోటెక్ నడిపే వాళ్ళు ఓన్‌గా మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ వాళ్ళని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే వచ్చేసి కంప్యూటర్ వర్క్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా బొటెక్ నడుపుతున్నారండి. చాలామంది ఇప్పుడు నాలాగా అంత ఎఫర్ట్ చేయలేము. మగ్గం వర్కర్స్‌ని పెట్టుకునే అంత స్టేజ్ అంటే ఇప్పుడు నేను కొత్తగానే కదా పెట్టుకుంది. అలా అంత డీల్ చేయలేము, మనం ఇంత చేయలేము అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే గనక, చాలా మటుకు కూడా ఇలా మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే మగ్గం వర్కర్స్‌ని, అలాగే ఎంబ్రాయిడరీ మిషన్ ఉన్న వాళ్ళని మాట్లాడుకున్నామంటే, మనము కస్టమర్స్‌ని అంటే మగ్గం వర్క్ అలా పెట్టుకొని సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. అంత స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇలా కూడా కమిషన్‌తో సంపాదించుకోవచ్చనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనమే ఓన్‌గా పెట్టి లక్షలు పెట్టేసి మనం చేయాల్సిన అవసరం లేదండి. మనం కమిషన్ ఈ విధంగా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. కమిషన్ ద్వారా కూడా ఎర్న్ చేసుకోవచ్చనమాట. అంతో కొంత మనీ వచ్చేసి మనము మిషన్లు కొనాలన్నా 4,00,000 పైనే పడుతుంది. మగ్గం వర్కర్స్‌ని పెట్టుకోవాలన్నా కూడా లక్షల్లో జీతాలు ఇయ్యాల్సి వస్తుంది. ఒక్కొక్కరికి 50,000 దాకా ఉంటుందంట. నేను కనుక్కున్నానండి, అడిగాను. మనం పెట్టుకుంది కొత్తగానే కాబట్టి మనం ఇంతింత చేయాల్సిన అవసరం లేదు. కమిషన్ ద్వారా కూడా మనము మనీ అనేది సంపాదించుకోవచ్చు. మనకి కస్టమర్స్ అనేవాళ్ళు అలవాటైపోయారనుకోండి, ఓన్‌గా అప్పుడు మనమే పెట్టుకోవచ్చు అనమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమైందో లేదో అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ముందు కూడా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇక్కడ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను. అది కంప్లీట్ అయితే చేశానండి ఇప్పుడైతే నేను. ఇంకా థ్రెడ్స్ అవి పెట్టాల్సి ఉంది. వెళ్ళేసి ఇంకా కొద్దిగా టీ అయితే తాగేసి 4కి కానీ ఇప్పుడు 3:30 అయిపోయింది. 4కి కానీ అలా వెళ్తాననమాట. 3:45 అలా వెళ్ళేసి ఎండలైతే మా రాజంపేటలో చాలానే ఉన్నాయండి. నిజంగానే. అందుకే నేను కొద్దిగా లేట్‌గానే వెళ్తున్నాను. లేట్‌గా వెళ్తున్నాను కదా! నైట్ టైమ్ వచ్చేటప్పుడు ఏమన్నా లేట్‌గా వస్తానా అనుకుంటే లేదండి. ఎగ్జాక్ట్‌గా 7:30కే క్లోజ్ చేస్తాను నేను షాప్ అనేది. ఎందుకు అంటే 7:30కి పిల్లలనేది స్కూల్ నుంచి ట్యూషన్ నుంచి వచ్చేస్తారు. ఆ టయానికి నేను ఖచ్చితంగా క్లోజ్ చేయాల్సిందే. ఇంకా ఆఫ్టర్నూన్ అంటారా, మార్నింగ్ అక్కడ స్టిచ్చింగ్ చేసి, ఇంట్లో వర్క్ చేసి, టిఫిన్స్, అన్నము మధ్యాహ్నానికి ఇవన్నీ చేసేసి, షాప్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ స్టిచ్చింగ్ చేసి, ఇంటికొచ్చిన తర్వాత అలసిపోయి ఉంటాం కదా! అందులో మళ్ళీ నేను పిల్లల్ని తీసుకొని రావాలి. వాళ్ళకి తినిపిచ్చేసి స్కూల్లో 1:30కి లేదంటే 1:20కి అలా వదిలేస్తాను. ఇంకా వచ్చేసి తిన్నానంటే ఒకవేళ పిల్లలతో పాటే తింటాను. లేదు అంటే మా ఆయన వచ్చిన తర్వాత తింటానండి. వచ్చిన తర్వాత తిన్నాక కాసేపైనా పడుకుంటాం కదా మనము. అలా నడుము వాల్చాల్సిందే. లేదు అస్తమానం కుడుతూ ఉన్నామనుకోండి, బ్యాక్ పెయిన్ అనేది
తొందరగా వస్తుందండి. నేను కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్లో వీడియోస్ని కూడా షేర్ చేయండి. బ్యాక్ వచ్చేసి నేను బోట్ నెక్ అయితే పెట్టాను కదా, ఆ బోట్ నెక్కి నేను కటింగ్ చేసేసి హుక్స్ పార్ట్ అదంతా కూడా రెడీ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, షోల్డర్ పార్ట్స్ అవన్నీ జాయింట్ చేసేయాలండి. అందులో ఇక్కడ ఇంకొకటి అండి, నేను ఒక లేస్ కూడా యాడ్ చేశాను. సమోసా లేస్ అంటారు కదా, అది యాడ్ చేశాను. దాన్ని ఏమంటారో ఇప్పటికి కూడా నాకు తెలియదండి నిజంగా. కోటపత్తి లేస్ అంటారు కదా, అది యాడ్ చేశాను అనమాట. బాగుంటుంది సింపుల్గా లేకుండా అని చెప్పేసి అది యాడ్ చేశాను. హ్యాండ్స్ కానివ్వండి ఇలా యాడ్ చేశాను. బాగుంటుంది లుక్, సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నేను ప్రిన్స్ కట్ అయితే బ్లౌజ్కి ప్రిన్స్ కట్ చేయకుండానే ప్రిన్స్ కట్ అయితే కుట్టేశాను అనమాట. ఈ చిన్న చిన్న హెయిర్ ఉన్నాయండి, ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. అవైతే కళ్ళ మీద అలా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఏదో దురదలాగా ఫీల్ అయిపోతున్నాను నేను అది మీద పడుతుంటే. చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. హెయిర్ చిన్న చిన్నగా ఇప్పుడే గ్రోత్ అవుతుంది, ఊడిపోయి ఉంటుంది కదా హెయిర్, అది ఇప్పుడిప్పుడే వస్తుందన్నమాట. చిన్న చిన్న హెయిర్ ముఖం మీద అలా పడిపోతూ ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్స్ ఇదంతా కూడా కట్ చేసేసి జాయింట్ అయితే చేసేస్తున్నాను. జాయింట్ అయితే చేసిన తర్వాత అయితే లేస్ అనేది యాడ్ చేశానండి. లుక్ అయితే చాలా బాగుంది. తన పక్కన ముస్లిం అమ్మాయి ఉందన్నమాట. పక్కన అక్క అయితే లేదు, వర్క్ ఉంది అని చెప్పేసి కడపకైతే వెళ్ళిపోయింది. ఇంకా తను వచ్చిందనమాట. నా డ్రెస్ ఒకటి ఎంజిఆర్ మాల్లో కొనుక్కున్నాను. డ్రెస్ మెటీరియల్ వచ్చేసి చాలా డేస్ అయిపోయింది. అది ఇంతవరకు నేను కుట్టుకోలేదండి. అది ఇప్పుడు నేను స్టార్ట్ చేశానమాట. ముందు అది ఇంకా సగంలో ఆగిపోయిండిందా, దానికి థ్రెడ్ అనేది లేదని చెప్పేసి పక్కన పెట్టేసి ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఇది నేను కటింగ్ చేశాను అనమాట. కటింగ్ చేశాను. తను ఇక్కడ జాయింట్స్ అది చేసేసి తనే స్టిచ్ చేస్తూ ఉంటుంది. సైడ్ ఇంకొక మిషన్ ఉంది కదా, అక్క రాలేదు. ఆ మిషన్ మీద అయితే తను కుడుతుందనమాట. ఓవరాల్గా ఇదైతే అయిపోయిందండి. బ్లౌజ్ పీస్ అయితే, బ్లౌజ్ నెక్ చూసారా, హ్యాండ్స్కి ఈ విధంగా వేశాను. హెవీగా ఉండకూడదు బ్లౌజ్ ఆల్రెడీ కూడా హెవీగానే ఉంది. చూస్తున్నారు కదా, అంత డిజైన్ వచ్చిందనమాట. ఇంకా దాన్ని ఏమీ చేయలేం మనము. అందుకని చెప్పేసి ఈ విధంగా పెట్టేశాను. ఇంకా షాప్కి వెళ్తా అని థ్రెడ్స్ అనేది జాయింట్ చేసేసి హుక్స్లు అవి వేయాలండి. ఇంతకుముందు గ్రీన్ బ్లౌజ్ కూడా ఒకటి స్టిచ్ చేశాను. 2 అయితే అయిపోయాయి ఇప్పటికీ. ఇంకొకటి ఇప్పుడు మగ్గం అంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ చూపించాను కదా, అది కూడా ఇప్పుడు నేను ఫినిష్ చేసేయాలి. అది ఫినిష్ చేశానంటే తనకి ఇచ్చేయాలన్నమాట. అంటే ఉంటుంది కదా వేసుకోవడానికి, ఫోటో షూట్ చేస్తారంట, అంటే బ్యానర్స్కి, అది పెళ్ళికి. ఇక్కడ ఏంటో చూపిస్తున్నాను. ఇన్ని వంటకాలు ఉన్నాయనుకుంటున్నారా? మా ఫ్రెండ్ నా కోసము, మా హస్బెండ్ కోసము పంపించిందనమాట. చేపల పులుసు, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, పప్పుచారు ఇలా పంపించింది. చాలానే పంపించింది. చేసిందనమాట. రమ్మని ఇంటికి పిలిచింది. అన్న కోవిడ్కి అయితే రేపు వెళ్తున్నారు, అందుకని చెప్పేసి ఇవన్నీ చేసింది స్పెషల్స్. అక్కడ ఏం స్పెషల్ చేసినా ఇంటికైతే వచ్చేస్తాయండి మా ఇంటికి. అది మా బాండింగ్ అనమాట. అక్కడికే రా అని చెప్పేసి అంది నన్ను, మా హస్బెండ్ని. ఇంకా వెళ్ళలేదు, బ్లౌజెస్ అవన్నీ ఉన్నాయి కదా, దగ్గరగా వచ్చేస్తుంది అని చెప్పేసి రాలేనులే అంటే ఇన్ని కర్రీస్ అయితే పంపించిందనమాట. చేపల పులుసు, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, పప్పు చారు ఇవన్నీ కూడా బాక్సెస్లో వేసి పంపించిందనమాట. అది ఓపెన్ చేయలేదు కదా, కవర్ ఉన్నది పప్పు చారు అనమాట. ఈ వీడియో నచ్చిందా?